ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో లంచ్కి వచ్చేసి కర్రీ పప్పు చేస్తున్నాను. పప్పు కూడా వెరైటీగా మునగాకేసి పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేద్దామో చూద్దామా ఒకసారి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నేను ట్రై చేసేది మీకు చూపిస్తాను. మీరు ఇదే విధంగా ట్రై చేస్తారేమో చూసి నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ బ్యాళ్ళు తీసుకున్నా. కంది బ్యాడలు ఒక టీ గ్లాస్ పైన అవి కడిగి పెట్టుకున్నా. దాంట్లోకి టమాటాలు ఒక 4 తీసుకున్నా, అవి కట్ చేసుకున్నా. ఒక 10-12 వరకు పచ్చిమిర్చి, మునగాకు కొంచెం, ఆనియన్స్ 2 రెబ్బలు, తెల్లగడ్డలు 2, ఇవన్నీ కలిపి కుక్కర్లో వేసేద్దాం. ఫ్రెండ్స్, అన్నీ వేసేసాను. ఎర్రగడ్డ, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, మునగాకు, బేడలు, అట్లే ఒక 3 గ్లాసుల మీద వాటర్ కూడా పోసేసాను. ఇప్పుడు కొంచెం ఒక టీ స్పూన్లో సగం పసుపు వేసేద్దాం. దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే పొంగు రాకోకుండా చాలా వరకు యూజ్ అవుతుంది. సో కొంచెం ఆయిల్ వేసుకుంటే పొంగు పైకి రాకోకుండా అట్లే ఉడికిపోతుంది అన్నమాట పప్పు. ఇప్పుడు పప్పు కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ పైన పెట్టేద్దాం. ఫ్రెండ్స్, పప్పు పెట్టాము కదా కుక్కర్లో, 3 విజిల్స్ అయిపోయినాయి. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు దించేసి కొంచెం వాటర్ వంచేసి పప్పు ఎనిపి పోపు పెట్టేద్దాం. ఫ్రెండ్స్, పప్పులోకి పోపు పెట్టేస్తున్నాను చూడండి. ఆయిల్ హీట్ అయిపోయింది. 2 వెల్లుల్లి, తెల్లగడ్డ, మిరపకాయలు 2, తర్వాత గింజలు కొన్ని, అట్టే కరివేపాకు. ఓకే ఫ్రెండ్స్, అయిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి పిల్లలకి నేను పప్పుచారు అని తీస్తాను కదా ఫ్రెండ్స్, వాళ్ళ కోసం కొంచెం తీసి పెట్టినాను. వాళ్ళ దాంట్లోకి కొంచెం పప్పులోకి కొంచెం వేసేద్దాం. అది పప్పుచారుకి, ఇది పప్పుకి. ఓకే ఫ్రెండ్స్, అంటే దిస్ ఈజ్ మునగాకు పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మునగాకు పప్పు రెడీ అయిపోయింది. ఈ విధంగా వచ్చింది. ఓకే, ఫైనల్గా కొత్తిమీర వేసేస్తే ఫినిష్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా వేసేసాను. ఇంకొక 5 మినిట్స్ పాటు, 5 కూడా అవసరం లేదు, ఒక 2 or 3 మినిట్స్ ఇలాగే గ్యాస్ పై నుంచి తర్వాత దించేసుకోవడమే. ఓకే, ఇది మునగాకు పప్పు. ఇది పిల్లల కోసం పప్పు రసం, అంటే పప్పు కట్ల రసం. ఓకే ఫ్రెండ్స్, మునగాకు తాలింపు కోసం ఆకంతా ఒలిచిపెట్టుకున్నాను చూడండి. ఇది వాటర్లో వేసి ఒక 1 or 2 టైమ్స్ కడగాలి. బాగా కడిగేసిన తర్వాత నేనైతే ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తాను. అది ఎలా చేస్తానో చూపిస్తాను ఈరోజు. ఫ్రెండ్స్, ఇప్పుడు మునగాకు తాలింపు చేస్తున్నా చూడండి. ఆకు మొత్తం శుభ్రంగా కడిగేసుకొని బౌల్ పెట్టేసి బౌల్లో వేసేసాను. ఇంకా ఆయిల్ ఏం వేయలేదండి, ఓన్లీ ఆకు మాత్రం వేసాను. ఆకు కొంచెం వాటర్, టీ గ్లాస్లో సగమైన వాటర్ వేసాను, కొంచెం సాల్ట్ వేసేసాను. ఇప్పుడు దీన్ని కొంచెం ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేస్తే ఆ వాటర్తోనే బాగా కొంచెం డీప్ ఫ్రై అయిపోతుంది. అప్పుడు పోపు పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మునగాకు అంత మంచిగా ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్, బాగా డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని పోపు పెట్టేయడమే. పోపు కూడా పెట్టేస్తాం చూడండి. తీసుకెళ్ళి ఇంకా చూడడం. ఓకే, ఇంకా ఈ నూనెలో ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి, డీప్ ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు మునగాకు ఫ్రై రెడీ అయిపోతుంది. నేను ఈ విధంగా మునగాకు ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి కొంచెం పప్పుల పొడి వేస్తున్నాము.
ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. చాలామంది కామెంట్స్లో ఎందుకు మీరు ఎక్కువ మునగాకు ఎక్కువ యూజ్ చేస్తున్నారని కూడా అడుగుతున్నారు. మునగాకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మునగాకు వల్ల బ్లడ్ పెరుగుతుంది, ఫ్రీ డైజెషన్, గ్యాస్ట్రైటిస్ అనేది ఉండదు. మునగాకు తినడం చాలా యూజ్ అవుతుంది ఒంటికి. కాబట్టి మునగాకు తినాలి. ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ, డెలివరీ అయిన వాళ్ళు కానీ, కొంచెం ఏజ్డ్ పర్సన్స్, పిల్లలు ఎవరైనా మునగాకు తినచ్చు ఫ్రెండ్స్. నన్ను అడిగితే నేనైతే ఎక్కువ మునగాకు తినడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. రోజు అయినా నేను మునగాకు ఓన్లీ ఉప్పు వేసి ఉడకబెట్టుకొని తినడానికైనా ఇష్టపడతాను. ఎందుకంటే మునగాకు తింటే అంత యూజ్ అవుతుంది. సో మునగాకు తినాలి ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో లంచ్ ఒకసారి చూద్దామా. వేడి వేడి రైస్ అండ్ మునగాకు పప్పు అండ్ మునగాకు ఫ్రై అండ్ పిల్లల కోసం రసం అండ్ బొప్పాయి ఫ్రూట్స్. ఇది మా ఇంట్లో ఈరోజు లంచ్. మీరేం తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా మునగాకు పప్పు, మునగాకు ఫ్రై ఎలా చేశాను అనేది కామెంట్ చేయండి. మీరు ఎలాగ చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.